touch you tonight. రాత్రి ఏ కూడా బహుశా మిమ్మల్ని తాకడేమో. Volunteer is going to lay your hands by maybe. ఏ వాలంటీర్ కూడా వచ్చి మీ మీద చేతుల నుంచి ప్రార్థించరేమో. During this service, when you are hearing that somebody will touch you, that is the life in the hand of Jesus. ఎవరు వచ్చినా తాకకపోయినా ఈ ఆరాధనలో ఈ కూడికంతట్లో కూడా ఏదైనా స్పర్శ మీరు అనుభవించినట్లయితే ఆ స్పర్శ మనెవరిదో కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హస్తం మిమ్మల్ని తాకుతా ఉన్నది. Jesus is going to touch you. యేసు మిమ్మల్ని తాకబోతా ఉన్నాడు. He's going to deliver you. యేసు మీకు విడుదల కలిగించబోతున్నాడు. Get ready and prepare your mind to receive the supernatural power of God tonight. దేవుని యొక్క సాధారణమైనటువంటి శక్తిని పొందుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి రాత్రి. Oh, somebody clap your hands and worship the Lord. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధిస్తున్నాను. గట్టిగా, because I sense the presence of God over this region. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క సన్నిధితో ఆయన ప్రసన్నతతో నింపబడ్డని అనుభవిస్తూ ఉన్నారు. The Bible says, బైబిల్ చెప్తోంది, he was preaching, he is sharing from the word. ఆయన దేవుని వాక్యాన్ని పంచుతూ వెళ్ళాడు. Jesus was healing and delivering. స్వస్థపరిచి విడుదల కలిగిస్తా ఉన్నాడు. That's the ministry of Jesus. అది యేసు ప్రభు యొక్క పరిచర్య. Jesus' ministry was not 7 points or 5 points. యేసు ప్రభు పరిచర్య 5 పాయింట్లు కాదు. Oh, there was the demonstration of the power of God. ఆయన వెళ్ళిన ప్రతి చోట దేవుని శక్తి యొక్క ప్రదర్శన కలిగింది. And hundreds of people receive and experience and deliver by the supernatural power of God that day. వందల సంఖ్యలో ఆయన వెళ్ళిన ప్రతి చోట ఆ పూట కొన్ని వందల సంఖ్యలో జనులందరూ కూడా స్వస్థతను పొంది విడుదలను పొందుకునేవారు. Hey, sun started setting in the west. సాయంకాలము ఏమైపోయింది, పరిచయం అయిపోయి సూర్యుడు పడమట అస్తమిస్తా ఉన్నాడు. Oh, tonight he has to stay in the city of Jerusalem. రాత్రి పూట ఆయన యెరూషలేములో బస చేయాలి. He came with the 12 apostles. ఆయనతో పాటు 12 మంది అపోస్తలులు ఉన్నారు. They are the team of 13 people. వారు 13 మంది బృందము వారిది. That 13 people has to stay in some place in the neighboring area of Jerusalem. ఇప్పుడు ఆ యెరూషలేములో పరిచయం ముగిసిన తర్వాత రాత్రి ఈ 13 వ్యక్తుల బృందం ఒకటి ఉంది కదా, అది రాత్రి ఎక్కడో ఒక చోట బస చేయాలి. If I am there with my Kerala buddhi, I will say, hey, Jesus, let us go and stay in some palaces because it's a city area. ఒకవేళ నేనే యేసు ప్రభు బృందంలో శిష్యుల బృందంలో ఉన్నాను అనుకోండి, నేను నా తెలంగాణ బుద్ధితో ఏం చెప్తానో తెలుసా? యేసయ్య, యెరూషలేములో ఎన్నో భవనాలు, మనం వెళ్ళి ఆ అంతఃపురాలలో కానీ భవనాలలో మనం బస చేద్దామని చెప్తాను. Oh, this is Kerala buddhi, this is Telangana buddhi. అక్కడ కేరళ బుద్ధి, ఇక్కడ తెలంగాణ బుద్ధి. And you all are having Andhra buddhi. మీ అందరికీ ఆంధ్ర బుద్ధి. Let all Indians shout hallelujah. భారతీయులందరూ మంచి హల్లెలూయా చెప్పండి. This is not a Galilean region. Yes, there are many big men, many palaces. ఈ యెరూషలేము పట్టణం ఇది. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద అంతఃపురాలు ఉంటాయి. He's the king. యేసు నీవు రాజువు కదా. In the king's palace, the Herod palace. రా మనం వెళ్ళి హేరోదు అంతఃపురంలో ఈ రాత్రి బస చేద్దామన్నారు. Oh, but Jesus will say, no, I cannot marry with Herod. లేదయ్యా, నాకు హేరోతో పడదంటాడు. Oh, Herod, Jesus already mentioned he's a fox. అప్పటికే యేసే హేరోదును నక్క అని తిట్టాడు. Yeah, he's a fox. అడుగు నక్క అన్నాడు. If he's a fox, Jesus is a lion. హేరోదు నక్క అయితే యేసు ప్రభు సింహం. The సింహం cannot stay with the naka. నక్కతో సింహం ఉండగా, Oh, that's a lion cannot dwell with foxes. నక్కలతో సింహము వదిలే కానీ మరి పిలాతు అంతఃపురం ఏమంటావు? No, he's a number one politician. పిలాతు దగ్గర పోతాడు, పెద్ద రాజకీయవేత్త. Hey, how many politicians are here? ఇక్కడ ఎంతమంది రాజకీయవేత్తలు I'm ఉన్నారు? talking about the church politics. I'm talking about church politics. అయితే రాజకీయవేత్త అంటే బయట కాదు, సంఘంలో రాజకీయాలు చేస్తారు చూడండి వాళ్ళు. Hey, church politics and Pentecostal profession, listen to me. Jesus cannot dwell with you. And he cannot dwell with you. సంఘములో సేవలో రాజకీయాలు చేసే వారందరూ కూడా నా మాట జాగ్రత్తగా వినండి. యేసు మీతో ఉండలేడు. The spiritual person cannot stick on with the Pentecostal politicians. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఒక పెంతెకోస్తు రాజకీయాలు చేసేటువంటి ఆ పెంతెకోస్తు వారితో ఉండలేడు. Jesus, even though he is the Lord of Lords, he don't want to go and dwell and stay in the palace of Pilate. యేసు ప్రభువులకు ప్రభు అయినప్పటికీ కూడా ఆయన పిలాతు యొక్క అంతఃపురంలో ఉండడానికి ఇష్టపడలేదు. Hey, Jesus, you are the high priest. You are the most high priest. యేసయ్య, నీవు అతి ప్రధాన యాజకుడు You are the most high priest. There is a నీవు అతి ప్రధాన యాజకుడు కదా. పిలాతు
కయఫా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు The కదా, big mansion Caiaphas owned. కయఫాకు కూడా ఒక పెద్ద భవనం ఉంది. Jesus will say, no, you should not go and stay in the house of Caiaphas. ఆయనకి వెళ్ళి